ఏంటి విషయం చెప్పు. హర్ట్ అయ్యావా? విషయం చెప్పు. అదే నేను అడిగిన దానికి ఫీల్ అయ్యావేమోనని దాని గురించే మాట్లాడదామని పిలిచాను. ఏముంది మాట్లాడడానికి? మనీ మ్యాటర్ వచ్చేసరికి నువ్వు సీరియస్ అయ్యావేమో అనిపిస్తుంది. ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. హే శిశిరా, ఎన్నాళ్ళకు దొరికావు? ఎవడ్రా నువ్వు? ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా? అసలు ఎవడ్రా నువ్వు? సూపర్ శిశిరా, నువ్వు సూపర్. ఎంత ఈజీగా నన్ను మర్చిపోయావు. కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికేసరికి నేను బోర్ కొట్టేశానా? ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏదేదో నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. మీరు కొంచెం వెయిట్ చేయండి. శిశిరా కోసం 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. కెనడాలో మేమిద్దరం లవర్స్. వాట్? రాజ్, వీడెవడో నాకు తెలీదు. మేమిద్దరం గాఢంగా లవ్ చేసుకున్నాం. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని వచ్చేసింది. నన్ను మోసం చేసింది. వాట్ ద బ్లడీ హెల్? ఏంటి బ్రో, ఒక రిచ్ అమ్మాయి దొరకగానే ఇలా వెంట పడతావా? కనీసం తన గతం ఏంటో తెలుసుకోవా? నువ్వు ఆన్సర్ చెప్పు బ్రో. రే, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏ, నీ నిజం బయటపడిపోతుందనా? ఏంటి బ్రో, నీ దగ్గర కూడా ఆన్సర్ లేదా? నువ్వెవడో కూడా నాకు తెలీదు. నేనామె డబ్బును చూసి ప్రేమించలేదు. ఈమె గతం తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. నాకామె డబ్బు అవసరం లేదు. ఆ ఆస్తి ఏముందో ఎంతుందో ఆ ఆస్తి మొత్తం వదిలిపెట్టేసి వచ్చినా నేను తనని ప్రేమిస్తాను. తను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. అయినా నాకెందుకు తన ఆస్తి? నాకు కావాల్సినంత నా దగ్గర ఉంది. ఆమె ఆస్తి ఆమె ఇష్టం, ఏమైనా చేసుకొని. నిన్ను లవ్ చేసిందంటే నేను నమ్మను.